అందరికీ సాయిరామండి. కార్తీక పురాణం 10వ అధ్యాయం ఆలకిద్దామండి. ఈ అధ్యాయం 10వ రోజునే అంటే నిన్ననే పెట్టలేకపోయినందుకు మన్నించండి. ఈ అధ్యాయంలో కూడా అజామిలుని చరిత్ర అంటే అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందామండి. జనక మహారాజు ఇంకా ఇలా అడుగుతున్నారు. ఓ మునీశ్వర, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవ్వరు, ఏమి పాపం చేశాడు? విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభట్లు ఎందుకు ఊరుకున్నారు? యముని వద్దకు వెళ్ళి ఏమి చెప్పారు అని జనక మహారాజు అడిగారు. అప్పుడు వశిష్ఠ మహాముని ఇలా చెప్తున్నారు. యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రంగా యముని వద్దకు వెళ్ళి సర్వవృత్తాంతాన్ని యమునితో చెప్పారు. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మలను ఆచరించువాడును నాకు అజామిలుని తీసుకురావటానికి వెళ్తే విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతన్ని విడిపించారు. మేము వారిని ధిక్కరించడానికి శక్తి లేక ఊరుకున్నాము అని చెప్పారు. ఆ మాటలు విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూశాడట. ఈ అజామిలుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠ ప్రియుడాయను. అందువలననే అతన్ని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలుసుకొనక హరినామస్మరణ చేసినను పాపములు నశించును. తెలియక తాకినను అగ్ని కాలును కదా. భక్తితో నారాయణ స్మరణను చేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షాన్ని పొందుతారు. యముడిట్లు విచారించి ఊరుకున్నాడు. అజామిలుడు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశమందు బ్రాహ్మణుడే శివార్చకుడుగా ఉండి శివద్రవ్యాల్ని హరిస్తూ స్నాన సంధ్యాలను విడిచి అన్య మానసుడై శివుని పూజిస్తూ శివుని కభిముఖంగా కాళ్ళు చాపుకుని పడుకుంటూ ఆయుధపాని అయి స్నేహితులతో కూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛా విహారంలో తిరుగుతూ బహుభాషే మంచి యవ్వనంతో ఉండేవాడట. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడట. అతనికి ఒక రూపవతియు యవ్వనవతియు అగు భార్య కలదట. ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచూ అడుక్కుంటూ ఉండేవాడట. ఒకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాధికాన్ని శిరస్సును ఉంచుకుని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో, ఓసి నాకు ఆకలి ఆగుతుంది, త్వరగా వంట చెయ్యి, ముందు మంచినీళ్ళిమ్ము, త్రాగి శాంతిస్తాను అని పిలిచాడట. భర్త ఇట్లెన్ని మార్లు అడిగినను భార్య అతని మాటలు లెక్క చేయక పనులు చేసుకుంటూ జారుని మనసులో ధ్యానిస్తూ ఊరుకుందట. అంత భర్త కోపించి దండంతో భార్యను కొట్టాడట. భార్య ఏమో భర్తను పిడికిలతో గుద్దిందట. తర్వాత భర్త గృహాన్ని విడిచి గ్రామాంతరానికి పోయి అతడి భిక్షమెత్తుకుని జీవిస్తూ భార్య సంగతిని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడట. భార్య మాత్రం సుఖంగా ఉండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలం స్వీకరించి ఒక చాకలవాణి ఇంటికి వెళ్ళిందట. అందగాడైన చాకలవాణ్ణి చూచి రాత్రి నాతో సంభోగించమని అడిగిందట. ఆ మాట వినివాడు, నీవు బ్రాహ్మణ స్త్రీవి, అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చా? మీరు గొప్ప కులమందు పుట్టారు, మేము నిందితులము కాబట్టి ఇట్టి సంపర్కము మీకు తగునా అని ఈ ప్రకారంగా వారిరువును వివాదపడుచు చాకలివాడు రోకలతో ఆమెను కొట్టాడట. అదియు ఆమెను కొట్టి వానిని విడిచి రాజమార్గను పోచుండగా పైన చెప్పిన శివార్చకుడు చూచాడట. అంతలో ఆ స్త్రీవాణ్ణి పట్టుకుని రతికేలికి రమ్మని పిలుచుకొని పోయి వానితో భోగించి రాత్రి అంతయు వానితో కాలక్షేపం చేసి తెల్లవారగానే పశ్చాత్తాపమును పొంది భర్త వద్దకు వెళ్ళి ఆయన్ని బ్రతిమాలి ఆయనతో కూడా గృహమందు సౌఖ్యంగా ఉన్నదట. తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతి చెంది యమలోకమందు క్రమంగా రౌరవాది నరక దుఃఖాలను అనుభవించి తిరిగి భూమియందు సత్వనిష్ఠుని కొడుకు అజామిళుడుగా జన్మించాడట. ఇతనికి కార్తీక పూర్ణిమ నాడు శివదర్శనం లభించింది. అంత్యకాలమందు హరినామస్మరణ కలిగింది. ఆ హేతువుల చేత సప్త జన్మార్జిత పాపాలు నశించి మోక్షాన్ని పొందాడట. ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా కొంతకాలమునకు మృతి చెంది నరకములందు అనేక యాతనలు పొంది తిరిగి భూమియందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించిందట. చండాలుడు ఇది పుట్టిన సమయం మంచిదా అని ఒక బ్రాహ్మణుని అడిగాడట. అతడు ఇది తండ్రి గండాన పుట్టింది అని చెప్పాడట. ఆ మాట విని చండాలుడు ఆ శిశువుని తీసుకుని పోయి అరణ్యాలని వదిలేశాడట. అంతలో ఒక బ్రాహ్మణుడు చూసి ఏడుస్తూ రోదన చేయుచున్న ఆ శిశువుని తీసుకుని వెళ్ళి తన ఇంటిలో దాసీగా ఉన్న ఒక స్త్రీకి అప్పగించాడట. ఆ దాసిది ఈ అమ్మాయిని పెంచిందట. తర్వాత దీన్ని అజామిలుడు దగ్గరకు తీశాడట. తర్వాత కథ పూర్వోక్తమే, అంటే పూర్వం తెలిసిందే.
ఓ జనక మహారాజా, ఇది నీవు అడిగిన ప్రశ్నకు సమాధానము. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము. హరినామ కీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు. అది గాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలనని భావము. ఎవ్వని యొక్క నాలుక హరినామ కీర్తనము చేయదో, మనస్సు హరిపాద పద్మములను స్మరించదో, చెవులు హరిచరిత్రములను వినవో, వాని పాపములు ఎట్లు నశిస్తాయి? ఇతర చింతన మాని హరిని స్మరించువారు ముక్తి నొందెదరు. ఇందుకు సందేహము లేదు. కాబట్టి కార్తీక మాసమందాచరించిన ధర్మము సూక్ష్మమైనదైనను గొప్పదైనను పాపం అంతటినీ నశిస్తుంది. కార్తీక ధర్మమునకు పాపములను నశింపచేయు సామర్థ్యం ఉన్నది. కాబట్టి కార్తీక మాసమందు ధర్మం ఆచరించని వాడు నరకమును పొందును. ఇది నిశ్చయము. పాపములను నశింపచేయి కథను విన్నవారు సమస్త పాపములను నశింపచేసి మోక్షాన్ని పొందుతారు. ఈ కథను వినిపించువాడు పాప విముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో కూడి సుఖిస్తాడు. ఇది కార్తీక పురాణము 10వ అధ్యాయం సమాప్తము. సాయిరాం.